మనము ఎలా ఉండాలంటే ఒక రోబో అయిపోవాలా, ఒక బానిస అయిపోవాలా, ఒక దాసుడు అయిపోవాలా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే కాలేబుకు సమకాలీకులు. అలాంటి వారే తర్వాత మనం చూద్దాం వారికి ఏం జరుగుతుందో. దేవునికి ఎవరైనా సరే మీకు మనసు ఉండకూడదు ఏ విషయంలో. నీ మీద నీకు బైబిల్లో ఒక వచనం భయం అవుతుంది. వచనం చదువుదామా తీయండి. లూకా సువార్త 15వ అధ్యాయం 14 క్షమించాల. లూకా 14 తీశారా ప్లీజ్? తీశారా? అందరు చదవండి, 26వ వచనం అందరు చదవాలి. స్టార్ట్. ఎవడైనాను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. నెక్స్ట్ చదవండి. లూకా సువార్త 14:33. ఆ ప్రకారమే అందరు చదవాలి మాట. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. నాకు కొంచెం కోపం వచ్చింది వచనం చదివినప్పుడు, ఏమనుకోకండి, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. యేసు ప్రభు కోసము వెంబడించే శిష్యునికి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఆస్తులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండు, ఆఖరికి తన ప్రాణము మీద కూడా తనకి ఏముండకూడదంట? మమకారాలు, ఆశలు. మీకు అర్థమైందో లేదో? కింద ఇంకొకసారికి అందరు చెప్పండి. ఎవడైనాను నన్ను వెంబడింపగోరినెడలా సమస్తమును విడిచిపెట్టి ఎన్ని విడిచిపెట్టాలంట? చెప్పలే. ఎన్ని విడిచిపెట్టాలంట? సమస్తం అంటే మనం పాట పాడతాం, ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు థీ మై ఫ్రెండ్. ఆ పాటలో సరెండర్, తెలుగులో కూడా నా పాట, నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీర్తన్, నా సమస్తము. యేసు ప్రభువును జాగ్రత్త అండి. ఎవరైనా వెంబడించాలంటే వాళ్ళు ఏమేమి విడిచిపెట్టాలంట? కొంచెం చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి. ఏమేమి విడిచిపెట్టాలంట? అక్కడ 9 చెప్తాడు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముళ్ళు, అక్క, చెల్లెళ్ళు, భార్య, పిల్లలు, భూములు, ఇండ్లు, ప్రాణము సహా 11. అన్ని విడిచిపెట్టకుండా, అన్ని సమస్తము విడిచిపెట్టి నన్ను వెంబడించకుంటే వాడు నా శిష్యుడు. ఈ లెక్కన మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ లెక్కన మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? రోబో అయిపోవాలి. రేపు ముందే చెప్పాను, ఒక బానిసకు ఏముండదు తన ప్రాణం మీద, తనకు అధికారం. ఒక బానిసకు తన మనస్సు మీద కూడా తనకు ఏముండదు, హక్కు ఉండదు. అట్టివాడే దాసుడు, వాడే శిష్యుడు, వాడే నిండు మనసుతో యెహోవాను వెంబడించేవాడు, వాడే పూర్ణ హృదయంతో యెహోవాను సేవించేవాడు. నాకు మనం ఏది చెప్పినా దానికి ఒక తోకల్లుతాం, ఏది చెప్పినా దానికి ఒక తోకల్లుతాం. మీకు తోకలుంటే మీరు నిండు మనసుతో వెంబడించేవాళ్ళు ఏం లేదు. అదిగో ఇదిగో మీ లైఫ్ అయిపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేలతో పోతారు. పరలోకం పోతారు, నేనే కాదన్ను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళాక మీరు అప్పుడు బాధపడతారు, అరే ఎంత బుద్ధి లేనోని నేను. నాకు మీతో చెప్తా ఉంటే ఒక చిన్న మాట గుర్తొస్తాను. చదువుదామా? సరే, ఇక్కడ ఇది పూర్తి చేయాలి నేను. ఇప్పుడు సమస్తం విడిచిపెట్టమంటే నేను దేవుణ్ణి అడిగిన, ఏంటి ప్రభా అన్ని విడిచిపెట్టమంట? జాగ్రత్త అండి, మంచి టాస్క్ చెప్తున్నా. అన్ని విడిచిపెట్టమంటావు, అన్ని విడిచిపెట్టి నేను ఎట్లా వెంబడించేది ప్రభా? నేను కూడా మనిషినే కదా, నాకు కూడా ఉంటాయి కదా అవి అంటే. ప్రభు నాడు సింపుల్గా ఒక స్వరం వినపడింది నాకు. సరే అబ్రాహం, బాగానే ఉంది, విడిచిపెట్టి రమ్మంటే నువ్వేదో చెప్తాను, ఎక్స్క్యూజ్ చెప్తాను. ఈ క్షణంలో నీ ప్రాణం అడుగుతా. చెప్పండి, త్వరగా చెప్పండి. ఈ క్షణంలో నీ ప్రాణం అడుగుతా, ఏమేమి విడిచిపెడతావు అన్నాడు. మీకు అర్థమైందో లేదు? మీకు అర్థమైందండి? ఇప్పుడు నీ ప్రాణం అడుగుతా. ఇట్లా బోధ చేస్తా చచ్చిపోయిన లేరండి. పాటలు పాడుతా మీరే జాగ్రత్త. మైకు కోసం పొట్లాట్లు, దానికోసం ఊగిపోతూ ఉంటాం సిగం వచ్చినట్లు. ఆ ఊగిపోయిన పాడుతా గుండె అయిన లేరండి. దేవుడు అన్నాడు, దేవుడు అన్నాడు అన్ని విడిచిపెట్టమని అడిగితే పెద్ద కథలు పడతాను అబ్రాహం. ఇప్పుడు నీ ప్రాణం అడుగుతాను, ఏమేమి విడిచిపెడతావు అన్నాడు. వెంటనే నాకు ఆన్సర్ చెప్పింది ఆత్మ.
అన్ని విడిచిపెడతా. ఇప్పుడు నిన్నలాగా మొన్న 6వ తారీఖు ఆగస్టు 6వ తారీఖు ఇక్కడ బాచుపల్లిలో ఒక మంచి విశ్వాసి, ఆయన పేరు రామస్వామి గారు, తెలుసా అండి? బాచుపల్లి రామస్వామి గారు పొద్దున్నే లేచినాడు, బ్రష్ చేసినాడు. బ్రష్ ఆయనకు అలవాటు అంట, కిందికి వచ్చి పండ్లు తోముకునేది. బయటకు వచ్చి అరుగు మీద కూర్చొని పండ్లు తోముకుంటాడు. 5 అంతస్తుల బిల్డింగ్, వెళ్ళి సెటిల్, చిన్న వయసు అయింది, పెద్ద వయసు కూడా కాదు, నా ఏజ్ అయింది. పండ్లు తోముతా ఉన్నాడు, సేమ్ ఇయర్లో పుట్టాం. పండ్లు తోముతున్నాడు, అట్లా స్ట్రోక్ వచ్చింది, అట్లా ప్రాణం పోయింది. నేను ఆయన ఏమేమి విడిచిపెట్టిపోయాడండి చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఏమేమి విడిచిపెట్టిపోయాడు? నేను అంటాను, అందరు పలకండి, పోయినాక, కొంచెం పలకండి అయ్యా, పోయినాక అన్ని విడిచిపెడతావు, అదే బతుకుండగా విడిచిపెట్టి సేవించి చూద్దాం. మీకు అర్థమైందే లేదు? మీకు అర్థమైందండి? పోయినాక చెప్పండి, ఏమేమి విడిచిపెడతారు? మొత్తం విడిచిపెడతావు. నీ బంగ్లా, నీ బొబ్బడాలు, నీ గారెలు, నీ మొత్తం, నీ A to Z విడిచిపెడతావు. నీ పేరు ప్రఖ్యాతులు, ఇంత పెద్ద పేరు ఉంటుంది, చచ్చినాక ఏం తీసిపోతావు? నీ పేరు నీ బొంద మీద శిలాపలకం వేసిపోతారంతే. అప్పుడు అన్ని విడిచిపెడతావు. నీ బీరువాలో ఉన్న అన్ని విడిచిపెడతావు, నీ ఇంట్లో ఉన్న అన్ని విడిచిపెడతావు, అన్ని రక్త సంబంధాలు విడిచిపెడతావు. అప్పుడు విడిచిపెడతావు. కానీ అబ్రాహాం అందరు చెప్పండి, బతికుండగానే, కొంచెం చెప్పండి అమ్మా, సౌండ్ పెంచండి అమ్మా, బతికుండగానే అన్ని విడిచిపెట్టి, సమస్తం విడిచిపెట్టి నన్ను వెంబడించి చూడు, ఏం చేస్తాను నీకోసం, నిన్ను ప్రపంచానికి సెలబ్రిటీ చేస్తా అంటాను. నువ్వు విడిచిపెట్టి చూడు. నువ్వు విడిచిపెట్టలేదు కనుకనే నేను ఈ కొరకు ఏం చేయలేకపోతున్నా.